వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. డియర్ ఉమా April 18th రిలీజ్ అవబోతుంది. సో దీనికి సంబంధించి స్టోరీ, ప్రొడ్యూసర్, హీరోయిన్ 3 బాధ్యతలను తీసుకున్న సుమయా రెడ్డి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆ మూవీకి సంబంధించి, తన జర్నీకి సంబంధించి ఈరోజు కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ బిజీ. టెన్షన్ ఏమైనా ఉండిందా? ఎందుకంటే ఫస్ట్ మూవీ, 3 బాధ్యతలు, రైటర్గా, స్టోరీ రైటర్ అండ్ నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది టెన్షన్. ఓకే, మొన్నటి వరకు లేదు, నిన్న నైట్ నుంచి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. చూసుకున్నారా మూవీ ఫైనల్గా? చూసుకోండి. ఎవరికైనా చూపించారా? ఎవరు చూశారు? ఏం చెప్పారు? మా ఫ్రెండ్స్ చూశారు, ఆ తర్వాత టెక్నికల్గా తెలిసిన ఫ్రెండ్స్ చూశారు. ఆల్మోస్ట్ ఒక 20-30 చూశారు, 20 to 30 పీపుల్ చూశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. ఓకే, రైట్. అంటే మూవీకి సంబంధించి ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్, ఎస్పెషల్లీ మెడికల్ మాఫియా, వైద్య రంగం గురించి మీరు సబ్జెక్ట్ తీసుకోవడం అనేది అందరూ కొంచెం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ అది. ఏంటి అసలు మాఫియాని, మెడికల్ మాఫియాని చూపించాలనుకున్నారా? ఎందుకంటే మీకు ఒక కళ వచ్చింది, ఆ కళనే మీరు స్టోరీగా రాశారు అండ్ ఇంకొక ఇన్సిడెంట్ని తీసుకున్నారు అని చెప్పారు. సో ఈ మెడికల్ మాఫియాకి, ఆ ఇన్సిడెంట్కి, మీ కళకి ఏంటి అసలు సంబంధం ఏంటి? కళలో వచ్చినంత హాస్పిటల్, ఒక బేబీ హెల్ప్ అడగడం, ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఇలా మిక్సప్ అయి వచ్చింది. అండ్ కమింగ్ టు స్టోరీ, మనం జస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకొని చేయలేం కదా ఫిలిం. సో హీరో రాక్ స్టార్ అయి ఉంటారు అండ్ ఇందులో ఉమా క్యారెక్టర్, షీఈ్ అ డాక్టర్. ఒక టోటల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. హీరో రాక్ స్టార్ అండ్ హీరోయిన్ వచ్చేసి ఒక విలేజ్ నుంచి వచ్చి డాక్టర్ చదువుకునే అమ్మాయి. వీళ్ళ మధ్యలో బాండింగ్. సో ఈ బాండింగ్ ఒకరినొకరు ఎలా ఒక కెరియర్లో అప్బ్రింగింగ్ చేసుకోవచ్చు. ఒక లవ్ అంటే ఏదో సినిమాకి వెళ్ళడం, పార్క్స్కి వెళ్ళడం, ఇది కాకుండా సో ఒక గోల్, నీ గోల్కి నేను ఎలా హెల్ప్ చేయగలుగుతాను, నా గోల్కి నువ్వు ఎలా హెల్ప్ చేయగలవు. ఇట్స్ కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. ఓకే, అంటే ఇంతకు ముందు వరకు సుమయా రెడ్డి అంటే ఎవరు అనేది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మాత్రం ఈ మధ్యకాలంలో అందరికీ సుమయా రెడ్డి అంటే ఎవరు అనేది బాగా తెలిసింది. వీడియో, ఎయిర్పోర్ట్లో వీడియో బాగా వైరల్ అవ్వడం అండ్ ఇంకా మీ మూవీ ప్రమోషన్స్లో మీరు ఎక్కువగా కనిపించడం, ఆ ఇంటర్వ్యూస్ ద్వారా ఇప్పుడు అందరికీ సుమయా రెడ్డి అంటే ఎవరో తెలిసింది. సో బిఫోర్ అసలు సుమయా రెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఫస్ట్ మూవీ చేయడానికి బిఫోర్ ఏమన్నా స్ట్రగుల్స్ ఉన్నాయా ఏంటి? సో ఈ రెండు కాకుండా సుమయా రెడ్డి ఈజ్ సో జోవియల్, చిల్ పర్సన్. అనంతపూర్ నుంచి వచ్చాను అండ్ ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉన్నట్టు నాకు కూడా. అంటే నాకు ఫస్ట్ ఏదో మోడలింగ్ చేయాలి అలా ఏం లేదు. బట్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్, నాకు ఒక పైలట్ అవ్వాలని ఉంది, లేదంటే డాక్టర్ అవ్వాలని ఉంది. ఈ రెండు కుదరలేదు. తర్వాత ఏదైనా చేద్దాం అనేసి ఆ కాక్పిట్ చూడాలి, పైలట్స్ని దగ్గరగా చూడాలనేసి ఏవియేషన్ ట్రైనింగ్ తీసుకుని ఇంకా తర్వాత ఓకే, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. అంటే తెలీదు నాకు ఏం చేయాలి లైఫ్లో. అంటే ఒక జాబ్ కావాలి, అది ఎలాంటి సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఉన్న జాబ్. ఐ వాజ్ నాట్ ఫిట్టింగ్ ఇన్ ఎనీవేర్. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఇది నచ్చట్లేదు. అంటే కొన్నిసార్లు మనకు డబ్బులు బాగానే వస్తుంటాయి, బట్ అది మనకు హార్ట్కి క్లోజ్ ఉండదు. ఏదో ఒక రోబోలాగా వర్క్ చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాం, అలా అనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ నేను మిస్ ఏపీ, ఈ మిస్ ఇండియా ఇలాంటి ప్లాట్ఫామ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, బ్యూటీ ప్రెజెంట్లో, దెన్ ఐ లైక్ దట్ లైట్స్, కెమెరా, యాక్షన్, ఆల్ దిస్. ర్యాంప్ త్రూ మధ్యలో నాకు అబ్బా ఇదే కావాల్సింది అన్న ఒక సాటిస్ఫాక్షన్. ఓకే, అక్కడ జ్ఞానోదయం అయింది నాకేం కావాలి అని. అండ్ ఇట్స్ నాట్ వెరీ ఈజీ. మనం ఏదో ఒక కోర్స్ చేసి జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు ఇక్కడ. ఆ తర్వాత నేను యాడ్స్ చేశాను, యాడ్స్ బాగా వచ్చాయి, యాడ్స్ చేశాను, డబ్బులు వస్తున్నాయి, బాగుంది. అంతేగాని సినిమా అనేది ఒకసారి ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు,
వై డోంట్ యూ వర్క్ ఇన్ ఫిలిమ్స్, ఇది ఎలాగో ఉంది కదా అది కూడా ట్రై చేయి, యా ఏదో ట్రై చేయగానే ఇలా వచ్చేటట్టు నేను యా అనుకోని మేనేజర్స్తో ఇంకా ఐ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ దేర్ టు ఫిలిం. ఒక 2 సినిమాలు చేశాను యాజ్ ఎ హీరోయిన్. ఆ 2 హాఫ్ త్రూలో ఆగిపోయాయి. ఒకటి కోవిడ్ వల్ల ఆగింది, ఇంకొకటి వచ్చేసి దిస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సమ్ సార్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ క్లాష్ వచ్చింది, అది అలా అయిపోయింది. ఓకే. కానీ అంటే బిఫోర్ అంటే ఏం చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ లేదు, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు అన్నారు. కానీ పేరెంట్స్ ఒకటి అనుకుంటారు, సో అమ్మాయిని ఇట్లా చదివించాలి ఏదో ఒకటి ఇట్లా అని వాళ్ళు ఒక గోల్ ఫిక్స్ అవుతారు. థ్యాంక్ గాడ్ మా అమ్మ ఏం గోల్ ఫిక్స్ అవ్వాలి నా గురించి. ఓకే. నేను ఎప్పుడు ఒకరు చెప్పింది చేయలే ఇప్పటివరకు. అందుకే మీకు క్లారిటీ లేదా? క్లారిటీ లేక కాదు, అంటే అప్పుడప్పుడు చాలా మంది మనలో ఎస్పెషల్లీ అవర్ జనరేషన్ లైక్ ఎప్పుడు పేరెంట్స్కి నచ్చింది చేస్తారు. నేను 10th వరకు ఇంటర్ వరకు పేరెంట్స్కి తగ్గట్టే చదువుకున్న, తర్వాత నాకు మ్యాథ్స్లో ఎక్కువ, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు బట్ మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనేసి నీకు ఉత్త భయం మాత్రమే 10thలో, సో యూ నీడ్ టు టేక్ ఎంపీసీ బికాస్ దట్ ఈస్ ద ఎరా లైక్ ఎవ్రీవన్ గోయింగ్ ఫర్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బీటెక్ ఇంజనీరింగ్. ఐ ఫెల్ట్ సమ్హౌ ఐ డింట్ లైక్ దట్, చాలా ఫోర్స్ఫుల్గా కూర్చున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఇంటర్ తర్వాత ఐ టోల్డ్ మై మామ్ దట్ ప్లీజ్ డూ నాట్ ఫోర్స్ మీ, ఐ కెనాట్ హ్యాండిల్ దిస్, నాకు టార్చర్ అనిపిస్తుంది ఆ మ్యాథ్స్ అనేసి. దెన్ ఏదో చెయ్యాలి, ఏదో చదవాలి, బట్ ఏం చదవాలి అనేది నాకు అర్థం అవ్వలేదు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేరాను హైదరాబాద్లో, మళ్ళీ ఆ తర్వాత ఏవియేషన్ చేశాను, మళ్ళీ మోడలింగ్ చేశాను, అలా అంతేగాని చిన్నప్పటి నుంచి నాకు చాలా స్ట్రాంగ్గా పైలట్ కానీ డాక్టర్ కావాలి అని ఉంది. దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్, ద ఓన్లీ థింగ్ ఈస్ పేరెంట్స్ ఫోర్స్. ఓకే. ఆఫ్టర్ దట్ నో బడీ డిడ్ంట్ ఫోర్స్. కానీ ఇండస్ట్రీకి రావడానికి మీకు సపోర్ట్ అంటే ఎవరు ఫుల్ సపోర్ట్ చేసింది ఫ్యామిలీ నుంచి? ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ అంటే అమ్మని. ఓకే. కానీ ఇండస్ట్రీ అంటే పేరెంట్స్ డెఫినెట్గా భయపడతారు, అది కూడా తెలుగు అమ్మాయిలకి సంబంధించి తెలుగు పేరెంట్స్ అంటే పంపించరు అనేది ఒకటి ఉంది. సో ఇండస్ట్రీ అంటే భయపడతారు అని, సో అటువంటిది ఏం లేదా మీకు ఫస్ట్ చెప్పడం కానీ వద్దని భయపడడం కానీ? అంటే మా మమ్మీకి నా గురించి బాగా తెలిసి ఇది ఏమన్నా ఎవరన్నా అడిగితే ముక్కు సూటిగా చెప్పి వాళ్ళని కొట్టొచ్చే రకం లే అని మా మమ్మీకి పెద్ద భయం లేదు. అండ్ మోర్ ఓవర్ నేను ఓపెన్గా మాట్లాడతాను ఎక్కడైనా, అండ్ నాకు కూడా ఇండస్ట్రీ నుంచి అన్ని చేదు అనుభవాలు ఏం లేవు. ఇండస్ట్రీలో కలిసిన కొద్ది మంది దే ఆర్ గుడ్, ఇంకొద్ది మంది ఉన్నారు కానీ బట్ వాళ్ళతో నాకు అంటే ఆ వైబ్ కనెక్ట్ అవ్వలేదు అనుకో అక్కడే కట్ చేస్తా. సో అందుకనేసి నేను ఐ డోంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. స్ట్రగుల్ ఉంది అండ్ మంచి కూడా ఉంది, ఈ 2 మ్యాచ్ అయ్యే టైమింగే రాంగ్ ఉంది. ఓకే, రైట్. అంటే ఎవరైనా కొట్టొచ్చారు ఎప్పుడైనా? ఎందుకు మీ మమ్మీ అట్లా ఫిక్స్ అయ్యారు మీ అంటే గురించి? మా మమ్మీకి నా గురించి చాలా గట్టి నమ్మకం అనమాట. ఫోర్స్ఫుల్గా దీన్ని ఎవరు ఏం చేపిలేరు. ఓకే. కానీ ఇండస్ట్రీలో ముక్కు సూటిగా మాట్లాడడం అనేది వర్కౌట్ కాదు అంటుంటారు, అది మీరు నమ్ముతారా? నమ్ముతా. సో మరి ఇప్పుడు మీరు ఏమైనా చేంజ్ చేసుకుంటున్నారా? మరీ ఎక్కువ ఏం చేంజ్ చేయలేదంటే, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉండు రచ్చు రాదని, అలా ఎక్కడైనా కూడా ఉంటుందేమో. డిప్లొమాటిక్ ఆన్సర్, కెమెరా వెనకల ఎక్కువ యాక్ట్ చేయాల్సి వస్తుంది కెమెరా ముందు కన్నా. ఓకే, చేస్తున్నారు అయితే? రాలేదు, ఇంకా రాలేదా? అవసరం లేదండి, అందుకే నేను ఓన్ ప్రొడక్షన్ పెట్టుకున్నాను. ఓకే, రైట్. సో ఈ మూవీకి అన్నీ మీరే, కానీ బిఫోర్ అసలు ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగు పెట్టారు? మీ ట్రయల్స్ ఎలా ట్రై చేశారు? కోవిడ్, ఐ కెన్ సే బిఫోర్ కోవిడ్. ఎలా ట్రై చేశారు? ఎవరైనా అంటే ఛాన్సెస్ ఏమైనా ఇవ్వక మీరు ప్రొడ్యూస్ చేసుకుని ఈ మూవీ? లేదు, ఛాన్సెస్ ఇచ్చారు బట్ ఆ రోల్స్కి నేను సెట్ అవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన రోల్ నాకు సెట్ అవ్వలేదు అనిపించింది, నేను చేయలేదు. నేను అడిగిన రోల్ వాళ్ళకి నేను సెట్ కాలేదు అనిపించింది, సింపుల్. ఓకే. కానీ ఆడిషన్లో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ కమిట్మెంట్, కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా స్టార్టింగ్ ఎంటర్ అయ్యారంటే దాని గురించి డిస్కషన్ వస్తుంది. సో మీరేమైనా ఫేస్ చేశారా? ఎక్కువ నేను అసలు ఇండస్ట్రీలో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫ్రీగా ఓపెన్గా మాట్లాడతాను, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఇంట్రోవర్ట్. నాకు నచ్చిన పీపుల్తో నేను మాట్లాడతాను, కానీ ఆల్ ఆఫ్ సడన్ మనం వర్క్ స్పేస్ సడన్గా ఆడిషన్కి వెళ్ళినప్పుడు మనకి ఎవ్వరు తెలియదు. అక్కడ ఎవరో మేనేజర్ చెప్తే మనం వెళ్తాం, ఆడిషన్ ఇస్తాం.
అంతకుమించి నేను ఒక ఆడిషన్ ఇచ్చాను, నచ్చితే వాళ్ళు పిలుస్తారు లేకపోతే లేదులే. ఓకే, థ్యాంక్స్ అండి. ఒకసారి 2 సార్లు ఫాలో అప్ చేస్తాం, తర్వాత అర్థమవుతుంది వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు అనేసి, అంతే. ఓకే. ఫేస్ చేశారా? ఫేస్ పెద్ద ఎక్కువ చేయలేదండి, అర్థమైపోతుంది కదా మనకు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్. మనం కొంతమంది లేట్ నైట్ మెసేజ్ చేస్తారు, లేట్ నైట్ ఎందుకు చేస్తారో నాకు తెలియదు. అండ్ నేను తొందర పడుకుంటాను, సో ఐ డోంట్ ఈవెన్ సీ మొబైల్ అట్లా. రైట్. సో కానీ మీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత, అనంతపూర్ అని తెలిసిన తర్వాత మేబీ అటువంటివి ఏమైనా తగ్గినాయేమో మీకు. అవునా, అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఎందుకంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం ఒక పర్సన్తో, దట్ విల్ రిఫ్లెక్ట్. నేను అంత గ్రీడీగా సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ అట్లా ఏం లేదు. ఓకే. కానీ ఇండస్ట్రీలోకి అంటే వస్తున్నాం. ప్రాబబ్లీ చదువుకోవడం వల్ల, సెల్ఫ్ డిగ్నిటీ వల్ల, అంటే డబ్బుల కోసం మనకు చాలా జాబ్స్ ఉన్నాయి, ఇది ప్యాషన్ కదా అనడం, ఇది ఎంత నాకు అసలు తెలియదండి ఏ బేస్ మీద అని. నేను ఎప్పుడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని ఎప్పుడు అడిగింది లేదు. నేను అలా అడిగింటే ప్రాబబ్లీ నాకేమైనా ఎదురు అయ్యేవేమో. నేను అలా అడిగిన రోజు లేదు. తెలిసిన వాళ్ళు ఇస్తారు అని ఒక నమ్మకం. సో తెలియని వాళ్ళు ఎలాగో ఇయ్యరు, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే నా దగ్గరకు కూడా రారు. సో ఇట్స్ సో క్లియర్. ఓకే. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకుని ఉంటారు నాకు తెలిసి, మీరు యాక్టింగ్ క్లాసెస్కి ఏమైనా వెళ్ళారా? ఇక్కడ సత్యం యాబి గారు హైదరాబాద్లో వెళ్ళాను. ఆ తర్వాత స్టార్టింగ్ అంటే మనం యాక్టింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఏబిసిడీలు కూడా రాకపోతే దృఢంగా ఉంటుంది అనేసి, మోడలింగ్ అంటే ఒక బ్యూటీ పేజెంట్ దాంట్లో నేర్చుకున్నాం, వాక్ పోజ్ అంతా, అదే అక్కడికి సరిపోయింది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా హౌ యూ నీడ్ టు మాడ్యులేషన్ ఇవన్నీ ఐ నీడెడ్, అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత మహేష్ గారు అనేసి మాస్టర్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాను. మళ్ళీ ఆదిశక్తి థియేటర్స్కి వెళ్ళాను. ఓకే. సో మీకు ఎప్పుడు, అంటే మీకు కాన్ఫిడెన్స్ అనిపించి ఐఎమ్ ఫిట్ ఇప్పుడు అని ఎప్పుడు అనిపించింది? ఆదిశక్తి, ఆఫ్టర్ ఆదిశక్తి ఐ ఫెల్ట్ లైక్ ఓకే నౌ ఐఎమ్ రెడీ. ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు మ్యాక్సిమం నేమ్స్ అనేవి చేంజ్ చేసుకుంటారు చాలామంది. ఆ వెనకాల ఉండే ట్యాగ్స్, క్యాస్ట్ ట్యాగ్స్ ఇవన్నీ పెట్టుకోరు. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి, మీరు ఎందుకు సుమయా రెడ్డి? అంటే ఇప్పుడు చూడండి, సమంత రుత్ ప్రభు, ఆ తర్వాత కంగనా రనౌత్, వాళ్ళ ఇలా ఉన్నాయి. నా ముఖానికి అలాంటివి ఏం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ చెన్నై, ఐఎమ్ నాట్ ఫ్రమ్ నార్త్ సైడ్. సో టు క్యారీ ద నేమ్ సంథింగ్ లైక్ దట్. ఇక్కడంతా మన సైడ్ అంతా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, స్పెషలీ దిస్ బెల్ట్, వి లాస్ట్ వచ్చే ఒక నేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెడ్డి, నాయుడు, చౌదరి, ఇస్ వాట్ ఎవర్ ఇట్ విల్ కమ్. అండ్ మోర్ ఓవర్ నేను ఇంతకుముందు సుమయ చాకో అని పెట్టుకుంటే, ఎందుకు చాక్లెట్స్ నేను ఎక్కువ తినను కాబట్టి మా ఫ్రెండ్స్ అందరు చాకో అని పిలిస్తే నేను అదే పెట్టేసిన. ఆ తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ సీరియస్లీ లుకింగ్ ఇన్ టు మై ప్రొఫైల్ బిల్డింగ్ అండ్ అప్రోచింగ్ డైరెక్టర్స్ అండ్ ఆల్, మరి ఫన్నీగా ఉంది చాకో ఏంటి అనేసి ఐ చేంజ్, ఏదో పెట్టాలి, ఏం పెట్టాలి, ఉత్త సుమయ బాగాలేదు, ఏం పెట్టుకోవచ్చు వెనకాల, ఓకే ఫ్యామిలీది ఏదో ఉందిగా తీసి పెట్టేసి, అంత ఎక్కువ ఆలోచించలేదండి. ఓకే. కానీ మీ మూవీ ఓపెనింగ్కి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఏంటి మీకు వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? నాకు అన్ని పార్టీస్లో ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ పార్టీ. అంటే వాళ్ళు మనకు ఫ్రెండ్ ఫస్ట్ అయి ఉంటారు, తర్వాత వాళ్ళు ఏదో అయి ఉంటారు. ఇప్పుడు నేను కూడా చాలా మందికి ఫ్రెండ్, ఇప్పుడు నేను ఏదో ప్రొడ్యూసింగ్ హీరోయిన్ అంటే వాళ్ళు అప్పుడు ఫొటోస్ తెచ్చి పెడితే దట్ ఈస్ వెరీ ట్రూ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా బాగుండ్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్స్ దగ్గర వచ్చేసరికి ఏదో ఒక పార్టీ బ్యాక్గ్రౌండ్ మాకుంది అని చెప్పుకోవడానికి అంత లేదండి. లేదా? అంత లేదు. ఎందుకు బైరెడ్డి సిద్ధార్థ్తోనే క్లాప్ కొట్టించారు? అంత పెద్ద చెప్తున్నాను కదా, ఇప్పుడు సడన్గా ఏదైనా మనం చేస్తున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఫస్ట్, మా అమ్మకి ఎవరైనా తెలుసా, లేకపోతే అన్న వాళ్ళకి ఎవరైనా తెలుసా. ఎలా, మీకు ఏమైనా ఫ్రెండా? ఫ్రెండ్ ఏం కాదు, తెలుసా అని అడుగుతాము. ఆ తర్వాత ప్రకాష్ గారు అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి ఫ్యామిలీ, వీఆర్ ఫ్యామిలీ. సో ఐ జస్ట్ మా మమ్మీతో ఒక మెసేజ్ చేయించాను, కాల్ చేయించాను, నేను కాల్ చేశాను, ఓకే అన్న, ఒకరు ఉంటే ఏం బాగోదు అనేసి. అప్పుడు ఆయనలో యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండింది కదా, బైరెడ్డి గారికి యూత్ ఫాలోయింగ్. మనకేం కావాలి, సంబడి, ఇప్పుడు నేనే కొత్త, ఎవరు చూస్తారు,
అందుకనేసి అలా పిలిచాను. ఇంకా నేను చాలా మందిని ఇన్ఫాక్ట్ నాకు రియల్లీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి గారు వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తది. బాలకృష్ణ గారు వస్తే బాగుంటుంది. నేను ఎక్కడ తీసుకురాగలుగుతా చెప్పండి? ఇట్ ఈస్ వెరీ టఫ్. రియాలిటీ వచ్చేసరికి నాకు ఎక్కడ వాళ్ళ యూనో ఎక్కడ లేదు పిలవడానికి. పిలిస్తే వస్తారనుకుంటే నేను అందరిని పిలుస్తా. ఓకే. అంతే. దాంట్లో పెద్ద కోన వెంకట్ గారు ఉన్నారు. అంటే నాకు యాక్సెస్ ఉన్న వాళ్ళని పిలిచాను అంతే. యాక్సెస్ ఉండింటే నేను బాలకృష్ణ గారిని కూడా పిలిచుండేదాన్ని. కానీ ఆఫ్టర్ దట్ ఎయిర్పోర్ట్ వీడియో తర్వాత హ్మ్. మీకు ఏమనిపించింది? అంత వైరల్ అయింది, అంతమంది అది వైరల్ అయ్యిందా? చాలా మంది రియాక్ట్ అయ్యారు. మీ ప్రమోషన్ కంటే వీడియోనే వైరల్ ఎక్కువైంది. అనవసరం డబ్బులు ఖర్చు పెడతాను. తర్వాత సౌమ్యారెడ్డి ఎవరని సెర్చ్ చేశారు. దిస్ ఇస్ ఇన్సల్టింగ్ ఫర్ మీ యాక్చువల్లీ. ఇంత సినిమా చేసి ఒక అమ్మాయి రాయలసీమ నుంచి వచ్చి ప్రొడ్యూసర్గా సినిమా తీసి ఆ తర్వాత ఆ, ఆ, కథ రాసుకొని ఇంత కాంపిటీషన్ ఉన్న ఒక ప్రొఫెషన్లో సినిమా చేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక వీడియో ఇంత 2.5 గంట సినిమా తీస్తే ఫేమస్ కాలేదు కానీ ఒక్క 2 నిమిషాల వీడియో ఫేమస్ అయినా ఇది ఇన్సల్టింగ్ ఫర్ మీ. ఏమనిపించింది మీకు అప్పుడు ఆ నాకేం వీడియో? అనిపించలేదండి. దాని గురించి ఎక్కువగా అందరూ Honestly, మాట్లాడడం, ఏం అనిపించలేదు. అంటే ఎక్కువ వెంటనే వీడియో మాట్లాడుతుంటే పెట్టారు కదా మరి. కాదు నాకు లేని బాధ వీళ్ళందరికి ఎందుకుంది అన్న ఫీలింగ్. మ్మ్. ఎవరైనా అడిగినప్పుడు నాకు అదే ఫీలింగ్. అరే నాకు లేదురా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసి నవ్వుకొని వదిలేశాను. చాలామంది నా ఐఎమ్ దేర్ ఫర్ యూ సిస్టర్ అని ఒకడు పెట్టాడు. లైక్ ఓకే సినిమాకి వచ్చి చూడు డబ్బులు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను బాగుంటా, ఇంకొక 2-3 సినిమాలు చేస్తాం అంతే. దెర్ ఈస్ నథింగ్ టు టాక్ అబౌట్ దట్ వీడియో. అండ్ యూనో అంటే నెగిటివ్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనేది ఇదే. ఒక అమ్మాయి ఇంత కష్టపడి ఇంత సినిమా చేసి వచ్చి ఇక్కడ రిలీజింగ్ వరకు వస్తే అది పెద్ద న్యూస్ అవ్వాల. 2 minutes 2 seconds వీడియో చాలా పెద్దదైపోయింది. అంటే హౌ పీపుల్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ మీ దే ఆర్ ట్రోలింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ దిస్ అండ్ దాట్. ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ ఇన్ దాట్. ఎందుకంటే ఒక వర్గం ఎప్పుడు మన క్లాస్లో కూడా మనకంటూ ఒక వర్గం ఎప్పుడు నచ్చదు, వాళ్ళకు మనం నచ్చాం. సో గ్రూప్స్ ఉండడం ఎక్కడైనా కామనే, స్కూల్లో నుంచి చూస్తున్నాం మనం. సో ఐ రియలీ డోంట్ కేర్. ప్రకాష్ రెడ్డి గారు ఏమైనా కాల్ చేసిన తర్వాత ఏమైనా మాట్లాడారు, ఏమైనా సపోర్ట్ చేసి? అంటే ఆయన సపోర్ట్ చేయడం ఏంటండి నాకు అర్థం కాదు. టెన్షన్ అవ్వకండి, నా ఇటువంటి ఇలా బొంద. చేస్తూ మా ఉంటారు. ఇంట్లో అందరూ తెలుసు, నేను పెద్ద పట్టించుకోను, ఏం పట్టించుకోను, అందరూ తెలుసు. మరి ఎందుకు వెంటనే వీడియో పెట్టారు మీరు? వీడియో చేసి అంటే అది ఆ రోజు వాళ్ళు అడిగారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు, ఫ్యామిలీ ఫొటోస్ అన్ని పంపించాం అంతే. ఓకే, రైట్. సో ఆఫ్టర్ దట్ మూవీ మీరే స్టోరీ రాసుకున్నారు. ఇంతకు ముందు ట్రై చేశారు, బట్ ఒక మూవీ ఆగిపోయింది, ఇంకొకటి కూడా సో సమ్ క్లాషెస్ అని చెప్పారు కదా. అంటే మీరేమైనా ఫిక్స్ అయ్యారు ఇండస్ట్రీలో ఇప్పుడు మనం హీరోయిన్గా చేయాలి అంటే ఇంకెవరు ఛాన్స్ ఇవ్వరు అనుకున్నారా? లేకపోతే ఎందుకు మీరే ప్రొడ్యూస్ చేశారు, మీరే స్టోరీ రాసుకున్నారు, మీరే ఛాన్స్ హీరోయిన్? కోసం వెయిట్ చేశా. హీరోయిన్కి ఉన్న ఒక స్వీట్ టైం పీరియడ్ ఈజ్ వెరీ లెస్. ఇప్పుడు నేను ఇంకొక 10 ఏళ్ళ తర్వాత కూడా హీరోయిన్గా చేస్తానంటే చాలేమో అంటారు. అంత టైం నా దగ్గర లేదు. అండ్ ఐ హ్యావ్ అండ్ ఒక చోట నేను ఇట్లా ఫ్రీజ్ అవ్వాలని లేదు. ఎంతకాలం అని నేను మీ దగ్గర వచ్చి ఛాన్స్ అడుగుతాను. somehow I need to create my own opportunity. నేను ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటే ప్రాబబ్లీ కొత్త వాళ్ళకి, కొత్త నాలాగా యూనో వెయిట్ చేస్తున్న వాళ్ళకి బెటర్ ఏమో. అండ్ ఇండస్ట్రీ నా వేడేస్ తెలుగు అమ్మాయిలు బాగా వస్తున్నారు. ఓకే, అంటే వస్తున్నారు కానీ వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఇవ్వట్లేదు. ఇచ్చినా కానీ వాళ్ళు అన్నిటికీ కూడా ఓకే చేయరు అనే కంప్లైంట్స్ కూడా ఆ మధ్యన కొంతమంది మాట్లాడారు. సో వాళ్ళతో కొంచెం పని చేయించడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ హియర్. అన్నిటికీ ఓకే చెప్పరు అంటే మీరే ఆన్సర్ చెప్పాలి దీనికి. వాట్ ఈస్ అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ మాట్లాడింది, ఇది నేను అంటున్నది కాదు. అది సో ఆయన వాళ్ళ అడగాలి, version. నన్ను ఎలా అడుగుతారండి. సో వాళ్ళతో పని చేయించడం కూడా కొంచెం కష్టం అవుతుంది, రిస్క్ అవుతుంది. అంటే మేబీ ప్రాబబ్లీ సౌత్ అమ్మాయిలకి ఎక్కువ పర్సెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉండొచ్చేమో. మనం పెరిగిన వాతావరణం అవ్వచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ముంబైలో ఉన్నారు, వాళ్ళకు బికినీ వేసుకోవడం చాలా ఈజీ. ఇట్స్ నార్మల్ డ్రెస్ ఫర్ దెమ్. ఫర్ సౌత్ పీపుల్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ స్టిల్ వి రైజ్డ్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మనం ఆల్మోస్ట్ ఆల్ మనం ఆ పక్కన వాళ్ళు ఏమనుకుంటారా అనే మనం ఆలోచిస్తాం అంతే. వాళ్ళు పెద్ద పట్టించుకోరు. దాంట్లో తప్పు లేదు, దీంట్లో కూడా తప్పు లేదు. ఇది ఇట్స్ ఆల్ అవర్ కంఫర్ట్ పొజిషన్స్ అంతే.
ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నన్ను నా బాడీ లాంగ్వేజ్కి సెట్ అవ్వని ఒక రోల్ చేయమన్నారు అనుకోండి, ఐ కెనాట్ డూ దట్ బికాజ్ అది నేను కాదు అండ్ నా బాడీ కూడా దానికి సపోర్ట్ చేయదు. వెన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ హౌ ఐ కెన్ వర్క్. ఓకే. సో నార్త్ సైడ్ అమ్మాయిలు ఈజీగా చేయగలరు. నార్త్ సైడ్ అమ్మాయిలకి ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉండవు. ఇక్కడ మనకు ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఎక్కువ వస్తాయి. అమ్మ మనం ఇక్కడే, ఆ సినిమా ఎండ్ ఆఫ్ ద డే రిలీజ్ అయ్యేది ఇక్కడే, ఈ సినిమా వాళ్ళకి అక్కడ రిలీజ్ అయినా వాళ్ళు, ఐ రియలీ డోంట్ నో. బట్ మన సినిమా చూసేది మన వాళ్ళు చూస్తున్నప్పుడు మనం ఇంకా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అనేది ఉంటుంది. ఓకే. సో అంటే తెలుగు అమ్మాయిలకి కొంచెం ఛాన్సెస్ తక్కువ రావడానికి ఇదే మెయిన్ రీజన్ అనుకోవచ్చా? వీళ్ళ అన్కంఫర్ట్, వీళ్ళ ఆబ్లిగేషన్స్కి డైరెక్టర్స్ ఓకే చేయకపోవడం, ప్రొడ్యూసర్స్ ఓకే చేయకపోవడం. మెయిన్ రీజన్, సెకండ్ రీజన్, థర్డ్ రీజన్ నాకు తెలియదండి. అంటే అది డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని అడగాలి దట్ క్వశ్చన్. ఐ రియలీ డోంట్ నో బికాస్ వాళ్ళ క్యారెక్టర్కి సెట్ అయ్యే అమ్మాయి కావాలి అండ్ ఐ రియలీ డోంట్ నో వాట్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నార్త్ అమ్మాయిని తీసుకొచ్చి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారు, కానీ మన తెలుగు అమ్మాయి కంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి అని చెప్పారు కదా. సో అది డైరెక్టర్ ఒక స్టోరీ అనుకున్నప్పుడు, మన తెలుగు అమ్మాయిని హీరోయిన్ అనుకున్నప్పుడు, సో అది చేయలేరు కదా. సో ఇక్కడ ఎందుకు మళ్ళీ అయి ఉండొచ్చు మేబీ. ఓకే, రైట్. సో మీరేమైనా అబ్జర్వ్ చేశారా అటువంటివి? ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎక్కువగా రాకపోవడానికి అమ్మాయిలు ఇప్పుడు వస్తున్నారు. సో మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అని మీరేమైనా? మెయిన్ రీజన్ నాకు నిజంగా తెలియదండి. తెలుగు అమ్మాయిలు అందరి గురించి కాదు కానండి, నేను నా గురించి చెప్పమంటే చెప్తాను. ఫర్ మీ మేబీ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతానేమో. నేను ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చారనుకోండి, ఇది ఏంటి అది ఏంటి అంత ఎక్కువ అడగకూడదు, తర్వాత తెలుసుకున్నాను. నువ్వు ఇంటెలిజెంట్ అంత షో చేయొద్దు. ఓకే, కానీ మనం డెఫినెట్గా నిలబడగలం, ఇండస్ట్రీలో మనం ప్రూవ్ చేసుకోగలం అనేది మీరు, అంటే మీరుగా ఈ సినిమాతో అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? సమ్ పాయింట్ మనకు ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆదిశక్తి అయిపోయింది, వచ్చాను, యాక్టింగ్ ఓకే, ఐ కెన్ డూ ఇట్. అప్పటి వరకు కొంచెం ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలేమో అని ఉండేది. ఆ తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ గుడ్ ఫర్ యాక్టింగ్ నౌ, ఐఎమ్ ఆల్ సెట్ అన్నప్పుడు నాకు అనిపించింది. ఇంకా తర్వాత లాక్డౌన్ అయింది. ఐ ఫెల్ట్ ఓకే, ఆ లాక్డౌన్లో చాలా మనం ప్రతి ఒక్కరము ఒకలాంటి యూనో వాట్ యు సే, ఒక మైండ్ సెట్లో ఉన్నాం. బయటికి వెళ్ళి అలాంటి ఒక రోజు వస్తుందని మనం ఏ రోజు కలగనలేదు. రోడ్స్ ఆర్ ఎంప్టీ అండ్ ఫుడ్ లేక చాలామంది రోడ్ల మీద ఉన్నారు. అంటే మనకంటూ బాధ్యత ఉంది ఈ సొసైటీ మీద అన్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు మనం పరిగెత్తాలి, ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. సో లివ్ లైఫ్ హ్యాపీలీ, లివ్ ద వే యూ వాంటెడ్. పక్కనోడి కోసం కాకుండా మన కోసం మనం బతికితే చాలా బాగుంటుంది అని అనిపించింది. ఆ స్టోరీ ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత ఇట్స్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ దే. ఐ డేర్డ్ ప్రొడ్యూస్. 100% ట్రై చేయకుండా ఆపేస్తే ఆ గిల్ట్ అది ఒకలాంటి ఉంటుంది మనసులో. 100% ట్రై చేసినాం, వర్కౌట్ అయితే సూపర్. నాలాగా ఇంకా చాలామంది అమ్మాయిలకి నా ప్రొడక్షన్ హౌస్లో నుంచి నేను చాలా వర్క్ ఇవ్వచ్చు. లేదు వర్కౌట్ అవ్వలేదు, ఐ ట్రైడ్ 100%. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, కానీ స్టోరీ రాస్తున్నప్పుడు ఇక్కడ 3 థింగ్స్. మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మార్కెట్లో ఈ సబ్జెక్ట్ వర్కౌట్ అవుతుందా లేదా, మనం పెట్టిన డబ్బులు రిటర్న్ ప్రాఫిట్స్ వస్తాయా లేదా అనేది ఒకటి. ఇంకోటి మన క్యారెక్టర్ని ఎక్కువగా చూపించాలి, మనం హీరోయిన్గా అన్ని ఎమోషన్స్ పండించగలం అనేది ఈ క్యారెక్టర్తో ప్రూవ్ చేసుకుంటే మనకి ఛాన్సెస్ వస్తాయి. ఇదొకటి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాశారా స్టోరీ రాస్తున్నప్పుడు? అలా ఏమంత దృష్టిలో పెట్టుకోలేదండి. ఒక మంచి సబ్జెక్ట్, ఒక అవేర్నెస్ సొసైటీ, నేను ఇందాక చెప్పినట్టు సొసైటీ మీద ఒక బాధ్యత మన మీద ఉంది, అందుకనేసి నేను చేశాను. అండ్ దాంతోపాటు ఏదో సొసైటీ బాధ్యత కాకుండా ఎంటర్టైన్మెంట్ ఈస్ దేర్, సాంగ్స్ ఆర్ దేర్, బ్యూటిఫుల్ సాంగ్స్ ఆర్ దేర్, ఫన్ ఈస్ దేర్. సప్తగిరి గారు, ఇట్స్ ఫైమా, జబర్దస్త్ ఫైమా, అందరు ఉన్నారు, బాగుంది. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇట్స్ నాట్ అ మెసేజ్, ఇట్స్ అ సొల్యూషన్. సో ఈవెన్ హీరోని కూడా మీరు తెలుగులో అనుకున్నారు కానీ ఎవరు కూడా వర్కౌట్ కాలేదు అని చెప్పారు.
ఏంటి సబ్జెక్ట్ పరంగానా లేదంటే రెమ్యునరేషన్ పరంగానా? ఒక ఇద్దరు ముగ్గురికి నచ్చిందండి. రెమ్యునరేషన్ కొంతమంది నా బడ్జెట్లో లేరు, అండ్ ఇంకొంతమంది ఐ డోంట్ నో వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ డింట్ వర్క్ విత్ హియర్. పృథ్వీ మీ బడ్జెట్లో ఉన్నారా లేదంటే స్టోరీకి యాప్టా, ఎలా తీసుకొచ్చారు? పృథ్వీ స్టోరీకి యాప్ట్ ఫస్ట్ రీజన్. సెకండ్ థింగ్ వచ్చేసి హీఈస్ సో డౌన్ టు ఎర్త్, అంటే యాక్టింగ్తో పాటు డౌన్ టు ఎర్త్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ విల్ లిజన్ యూ. అంత యాటిట్యూడ్ లేదు, మీరు ఏం చెప్తే అది ఓకే. ఆయనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా 2 పేపర్ల డైలాగ్ లాస్ట్ మినిట్లో ఇచ్చిన హీ డిడ్ సో వెల్. మీరు ఎక్కడ ఒక పాయింట్ కూడా ఈ అబ్బాయి పైన అని ఇట్లా పెట్టడానికి లేదు. సో ఐఎమ్ గ్లాడ్ పృథ్వీ ఈజ్ అవర్ హీరో. ఈవెన్ రతన్ మ్యూజిక్ కూడా, సో ఇంతకుముందు మనం చూసాం మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చారు, కానీ కాంట్రవర్సీ అనేది నడుస్తుంది. సో ఏంటి రతన్ ఎట్లా పిక్ చేసుకున్నారు? మంచి అంటే నేను బేసిక్గా సినిమా గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు, సాంగ్స్ మాత్రం ఫర్ ఎవర్. పర్సనలీ నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం, అందుకనేసి నేను సాంగ్స్ కాంప్రమైజ్ అవ్వద్దండి. లెట్స్ పుట్ సమ్ అంటే మన స్టోరీ ఇప్పుడు ఒక 5 years తర్వాత కూడా సినిమా అంటే సాంగ్స్ గుర్తొస్తాయి ఫస్ట్, తర్వాతనే ఏదన్నా అనేసి డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఒక 2-3 వచ్చింది. రతన్ గారి సాంగ్స్ ఇంతకుముందు విన్నాము. ఐ మీన్ పర్సనల్ నా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి ఆయన ఇచ్చిన దాంట్లో. ఐ ఫీల్ లైక్ లెట్స్ గో విత్ రతన్ గారు. అంటే అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ అయిపోయింది, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రతన్ అనేసరికి అందరూ నాకు కంప్లైంట్స్ అండ్ అంటే అసలు ఆర్ యూ షూర్ నీ సినిమా రిలీజ్ అయిద్ది అసలు అంటే కొబ్బరికాయ అలా కొట్టొచ్చి బయటకు వచ్చి రాగానే ఎవరైనా నీ సినిమా రిలీజ్ అయిద్దా అంటే అసలు ఏంట్రా బాబు ఇంకా స్టార్టే చేయలేదు అన్న ఫీలింగ్. బట్ అలాంటిది ఏం లేదు, నాకు బాలతో ఏం ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు, బట్ ఫర్ మీ అన్నీ ఇచ్చారు చెప్పినట్టు. మెడికల్ మాఫియా గురించి ఏమైనా చూపించారా? ఏదైనా మీరు రీసెర్చ్ చేసి ఏదైనా రీసెర్చ్ అయితే చాలా చేశాము. అది మీరు చూస్తున్నప్పుడు మీకు కొత్తగా అనిపించదు, అయ్యో అవును మా ఫ్రెండ్కి కూడా ఇలా అయింది, లేదంటే మా అన్నకో తమ్ముడికో ఫ్రెండ్స్ ఎవరైనా మా ఫ్యామిలీలో అయ్యింది, మనందరి జీవితంలో అయ్యింది చూపించాము, ఇది కొత్తది తీసుకురాలి. ట్రైలర్ చూసినప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం మధ్యలో ఎక్కడో అయిపోతుంది, మాకు అదే కావాలి, మీరు అలా అనుకోవడమే కావాలి అనిపించింది. మీరు అలా అనుకుంటే బెటర్. ఓకే. అండ్ ఇంకా సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎస్పెషల్లీ ఆడవాళ్ళ గురించి ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు, కామెంట్స్ చేస్తుంటారు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పాలిటిషియన్స్ అందరి మీద ఎవరిని వదలట్లేదు కదా ట్రోల్స్ అనేవి. ఎవరు చేస్తారంటారు ఈ ట్రోల్స్? ఉంటారు ఎవరు, అబ్బాయిలే కదా. అబ్బాయిలే చేస్తారంటారా? కదా మరి అబ్బాయిలే చేస్తారంటారా? అబ్బాయిలే కదా చేసేది, అమ్మాయిలు ఎలా చేస్తున్నారండి? అమ్మాయిలు అంటే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ సో బేసిక్ గా మీరు మమ్మల్ని కాపాడాల్సింది పోయి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఓకే. అంటే అంటే మీకు బాధ్యత లేదా? ఇన్స్టాగ్రామ్ లో మరి వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కానీ బూతులు, అదే యాజ్ ఏ ఒక మగాళ్ళలాగా ఒక ఇక్కడ ఒక బాధ్యత కలిగిన ఒక అబ్బాయి చేయాల్సింది చేయకుండా ఒక అమ్మాయిని ట్రోల్స్ చేయడం వల్ల ఏమొస్తుంది? రేపొద్దున ఇంకొకడెవరో మీ ఇంట్లో వాళ్ళని కామెంట్ చేస్తారు, అవసరం ఎందుకండి మనకి? నాకు అనిపిస్తుంది ఈ హోల్ ఉమెన్ అనేవాళ్ళు ఒక పొజిషన్స్, వాట్ ఎవర్ ద పొజిషన్స్, సీఎం అవ్వచ్చు లేకపోతే వాట్ ఎవర్, అంటే ఇన్ ఎవ్రీ కంట్రీ ఉమెన్ ఉంటే ఇన్ని గొడవలు జరగవండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం అబ్బాయిలే చేస్తున్నారు అంటారు. ట్రోల్ చేస్తుంది అబ్బాయిలే కదా, కామెంట్లు పెడుతుంది కూడా అబ్బాయిలే కదా. ఒక 2-3 అమ్మాయిలు ఉండొచ్చు అనుకుందాం, బట్ ఏమండి మీ బాధ్యత మమ్మల్ని కాపాడాల్సింది పోయి మీరే ట్రోల్స్ చేస్తే ఎలాగండి? అది నిజమైన అబద్ధమైన టు సేవ్ టు రెస్పెక్ట్ ఉమెన్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. మీరు మొన్న ట్రైలర్ లాంచ్లో మూవీ గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు మీ వెనక అందరూ అబ్బాయిలే ఉన్నారు. మూవీ ఎందుకు చేసామంటే ఒక నేను చెప్పాను కదా, ధైర్యంగా ముందుకు వచ్చి చేస్తున్నప్పుడు మనందరం సపోర్ట్ చేయాలని అబ్బాయిలే కదా సపోర్ట్ చేశారు. మీ లవ్ స్టోరీలో కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసిన అబ్బాయే, నా కళని కాపాడేది కూడా అబ్బాయే. నేను అదే చెప్తున్నాను, ఇలాంటి ఒక ఫ్రెండ్లీ అండ్ అండర్స్టాండింగ్ మెన్ ఉన్నంత వరకు అమ్మాయిలకి ఏం డిఫికల్టీస్ రావండి. అండ్ వై? బికాస్ టుడే ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ టాకింగ్ టు యూ విత్ అ వెరీ కాన్ఫిడెంట్.
బికాస్ మా ఇంట్లో మా ఫ్రెండ్స్ ఎవ్రీవన్ దే ఆర్ మెన్, దే ఆర్ సపోర్టింగ్. ఓకే. ఏం చేయాలంటారు ఈ సోషల్ మీడియాలో ఇట్లా కామెంట్స్ చేయడాన్ని? డూ యూ థింక్ ఐ కెన్ స్టాప్, యూ కెన్ స్టాప్? అది స్టాప్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. సో ఎటువంటి చర్యలు? ఇప్పుడు రీసెంట్గా భారతి గారి మీద కామెంట్ చేసిన పర్సన్ అరెస్ట్ చేశారు. చేశారా? అది నాకు అంత తెలీదు. అంటే ఈ బిజీలో ఉండి అర్థమైంది ఏదో కామెంట్ వచ్చింది, సీరియస్ నడుస్తుంది అనేసి. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ అని ఏదేమైనా అండి, దిస్ ఈజ్ వెరీ క్లియర్. అది ఏ పార్టీ అన్నా కావచ్చు, ఒక వాళ్ళ ఇంట్లో అమ్మాయిల్ని వీళ్ళన్నా, వీళ్ళింట్లో అమ్మాయిలు వాళ్ళన్నా, ఇట్ ఈస్ రాంగ్. రాంగ్ ఈజ్ రాంగ్ ఎనీవేస్. అది భారతి గారైనా, బ్రాహ్మిణి గారైనా, ఇంకొకరైనా, సుమయ అయినా, ఎవరైనా కూడా ఇట్ ఈస్ రాంగ్. సో ఎవరైనా కూడా ఇట్ ఈస్ రాంగ్. ఓకే. అండ్ ఇంకా మీకు బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా ప్రమోట్ చేయమని ఆఫర్ వచ్చింది, ఎక్కువ అమౌంట్. ఇట్ ఈస్ ఆఫ్టర్ కోవిడ్ ఐ గెస్. సో రిజెక్ట్ చేశారా? అవునండి. అంటే ఫస్ట్ వాళ్ళు ఏం సడన్గా బెట్టింగ్ యాప్ అలా అని చెప్పలేదు. కాల్ వచ్చింది, ఆ తర్వాత దే సెడ్ లైక్ వీ కెన్ పే యూ 30 to 50 lakhs. అరే ఏం యాడ్ రా బాబు ఇది, ఇన్ని డబ్బులు ఇస్తున్నారు అంటే. మామూలుగా యాడ్స్కి వెళ్తే 1 hour 2 hours జాబ్ అంతే. ఆ 1 hour 2 hours జాబ్లో మనకు వాట్ వీ కెన్ గెట్ చెప్పండి, మహా అయితే 1,00,000 2,00,000. అది సూపర్. ఏం చేయాలండి అన్న, మీరు ఎక్కడుంటే అక్కడ వీడియోస్ పంపిస్తే సరిపోతుంది. నాకు అర్థం కాదు ఏం వీడియోస్ అని సడన్గా మైండ్ ఏం వీడియోస్ అడుగుతుంది. సో అంటే ఇలా ఒకటి ఆయన చాలా సొఫెస్టికేటెడ్గా బెట్టింగ్ అని చెప్పకుండా ఇలా డబ్బులు అందరికీ, మనం కోవిడ్లో తర్వాత చాలా డబ్బులు పోయినాయి, అందరికి డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఇది అని ఒక 2 days నడిచింది. ఆ తర్వాత అనిపించింది ఇది బెట్టింగ్ యాపా అని అడిగాను, బెట్టింగ్స్ గురించా అని. నేను చేయనండి ఏమనుకోకండి అన్న. తర్వాత ఒక 2-3 months తర్వాత అగైన్ ఐ గోట్ అ కాల్. అంటే మీరు ఇన్ని సెట్ ఆఫ్ వీడియోస్ ఇస్తే మీకు ప్రతి ఒక్క వీడియోకి 10 lakhs లాగా ఇస్తాము, 1 crore యూ కెన్ గెట్. ఐ సెడ్ లైక్ అబ్బా ఇంత ఈజీనా డబ్బులు సంపాదించడం అంటే. 1 కోటి రూపాయలు సంపాదించాలంటే మనకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి. మనం జిఎస్టీ కట్టుకొని ఆ తర్వాత ఇంకొకటి ఆ 1 కోటి రూపాయలు ఒక క్యాష్ చూడాలంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్. పోగొట్టుకోవడం చాలా ఈజీ. సో ఐ సెడ్ లైక్ వేరే వాళ్ళ లైఫ్తో నేను ఆడుకునే అది లేదండి, నేను ప్రమోట్ కూడా చెయ్యను దయచేసి. ఆల్రెడీ కోవిడ్లో పోగొట్టుకోండి చాలా అందరూ. ఎండ్ ఆఫ్ ద డే ఈజీ మనీ ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. సో అందుకనేసి ఐ డెంట్ ప్రమోట్. సూపర్. సో ఫైనల్లీ మూవీ April 18th రిలీజ్ అవబోతుంది. సో 18th ఇంకా మూవీస్ కూడా ఉన్నాయి. ఒక మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు చిన్న మూవీ పెద్ద మూవీ అని చూస్తుంటారు. చిన్న మూవీకి థియేటర్స్ అనేవి దొరకవు అనే కంప్లైంట్ కూడా ఒకటి ఉంది. సో మీ మూవీ విషయానికి వస్తే డేట్ అనేది ముందే ఫిక్స్ అయ్యారా? థియేటర్ విషయంలో మీకు అటువంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? థియేటర్స్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్ అయితే. ప్రాబ్లం అంటే టిపికల్ ప్రాబ్లమ్స్ కాదు కానివ్వండి, అప్రోచ్ అయ్యాం. మంచి బ్యానర్స్ మంచి అంటే మనకు కూడా యాడ్ ఆన్ అవుతుంది కదా, అలా అప్రోచ్ అయ్యాం. కానీ వాళ్ళ ఫిలిమ్స్ ఉన్నాయి, వాళ్ళకు ఒక కమిట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకు ఒక స్కెడ్యూల్ ఉంది. ఎవరే బాబు అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతున్నాయి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మై ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వెరీ హై. ఐ వాజ్ లైక్ ఓకే ఇది ఇలా ఉంది, లెట్స్ సి. దీపా ఆర్ట్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం. దే సెడ్ లైక్ వి గోనా రిలీజ్ 18th అనేది నేను ఇట్లా చుమ్మా ఫిక్స్ అయ్యా అంతే. దివాళీ నుంచి ట్రై చేస్తున్నాం మేము, పోయిన దివాళీ నుంచి. సో ఇప్పుడు థియేటర్ ప్రాబ్లం ఏం లేదు? ఏం లేదండి. ఓకే. సో అండి ఇంకా మీరు జూనియర్ ఎన్టీఆర్తోనే డ్రీమ్ రోలా ఏదైనా సిస్టర్గా? ఓకే. డ్రీమ్ రోల్ ఏమో ఎక్కడ చూసారేమో కాదు కానీ డ్రీమ్ రోల్ అంటే సిస్టర్గా చేయడం, జూనియర్ ఎన్టీఆర్కి సిస్టర్గా చేయడం. ఆ రాఖీ అన్న ఒక సినిమా చూసాను చిన్నప్పుడు, ఇంకా ఆయన అన్నంగానే ఒక అన్న ఫీలింగ్, మా అన్న అన్న ఫీలింగ్. సో ఇంకా మీరు ఇండస్ట్రీలో ఎవరైనా ఇన్స్పిరేషన్గా సో ఇట్లా అవ్వాలి మనం కూడా అని ఎవరైనా పర్సన్ పెట్టుకున్నారా? ఎవ్రీడే ఎవ్రీవన్ ఈజ్ ఇన్స్పిరేషన్ అండి. చిరంజీవి గారు ఇన్స్పిరేషనే. ఈ ఇంత ఏజ్ ఉన్నా కూడా దే ఆర్ డూయింగ్ సో వెల్. బాలకృష్ణ గారు అంటే వాళ్ళకు అల్లుపు అనేది లేకుండా చేస్తూనే ఉన్నారు. నయనతార ఈజ్ ఇన్స్పిరేషన్, సమాంతా ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ, కంగనా రనౌత్, ఎవ్రీవన్. ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా. మా పన్నమ్మాయి నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి నిజంగా. అంటే అమ్మాయి టైం అంటే టైంకి ఉంటుంది, టైం పంక్చువాలిటీ. ఆ తర్వాత
తన పని ఏదో తను చేసుకొని పోతుంది, ఒక్క మాట మాట్లాడదు. అంటే వీ డోంట్ నీడ్ టు టెల్ ఫర్ హర్ నువ్వు ఎందుకు రాలేదు, లీవ్స్ తీసుకోదు. అంటే అంత డెడికేటెడ్గా పని చేయొచ్చు మనం. ఎవ్రీడే ఐల్ టేక్ సో మెనీ పీపుల్ నాకు ఇన్స్పైర్ అవుతుంటారు. ఓకే, యాక్ట్రెస్గా ఎవరైనా? యాక్ట్రెస్గా సమంత గారు, కంగనా రనౌత్. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళకంటూ వాళ్ళ ఓన్గా ఒక మార్క్ పెట్టారు. సో అది నాకు నచ్చుతుంది. ఓకే, సో ఇంత డెప్త్ ఉన్న లవ్ స్టోరీ రాశారు కదా, సో ఏంటి లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఫర్ మీ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే మీ స్టోరీస్ ఏమైనా ఇందులో ఏమైనా యాడ్ చేశారా, ఏమైనా అటువంటివి ఏమైనా ఉన్నాయి? నా స్టోరీస్ అది యాడ్ చేస్తే అది లవ్ ఫెయిల్ అవుతుంది, అవసరమైన. ఓకే, లవ్ ఫెయిల్ ఉంది అయితే. అంటే చెప్తున్నాను, ఊహించి రాయడం చాలా బెటర్. లవ్ అంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అక్కడ ఇంకొకటి ఉంటుంది. సో లవ్ ఎవరంతా వాళ్ళు ఊహించుకోవడం చాలా బెటర్. సో లవ్ ఫెయిల్యూర్ మీరు కాదండి, మరి ఇట్లా thumbnail పెట్టారు. మరి మీరు I'm love ఇప్పుడే failure. మా స్టోరీ రాస్తే లవ్ ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే నేను చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ నాట్ లవ్ ఫెయిల్యూర్. స్కూల్లో ఉన్నప్పుడు క్రష్ అలా ఉంది, తర్వాత ఇంటి బాధ్యతలు, నేను ఐఎమ్ ద ఓన్లీ డాటర్, మా ఫాదర్ లేరు. సో నేను అందుకని మోడలింగ్ కెరియర్ చూస్ చేసుకున్నా. డబ్బులు వస్తున్నాయి, వీ కెన్ గ్రో అన్నట్టు. నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తట్టుకొని, నా ప్రొడ్యూసింగ్ని కూడా తట్టుకొని ఎవరైనా వస్తే డెఫినెట్లీ ఈసారి ఇద్దరం వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాం. ఇండస్ట్రీలో ఎవరు లేరా క్రష్ లాగా అట్లాగా? డూ యూ రియలీ థింక్ ఇన్ ఇండస్ట్రీ? యూ వాంట్ టు మీ బిలీవ్ ఇన్ ఇండస్ట్రీ? ఎందుకు మీకు అంటే అబ్బాయిల్ని నమ్మకం లేదా? అంటే ఇండస్ట్రీలోనే నమ్మకం లేదా, లేకపోతే మీకు అసలు ప్రేమ, నాకు లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. అంటే ప్రేమ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. అది ఏ ప్రేమ అన్నా అవ్వచ్చు, ప్రేమ ఉంటేనే మనం మన మీద మనకు ప్రేమ, మన సరౌండింగ్స్ పైన, మీ జాబ్ పైన, మీ ఇంటర్వ్యూస్ పైన ఏదైనా ప్రేమ ఉంటేనే మనం సాధ్యం అవుతుంది ఏదైనా. ఫర్ మీ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ లవ్ షుడ్ నాట్ టై యూ బ్యాక్. రిస్ట్రిక్షన్ ఉండదు. ఈ సినిమాలో నేను చెప్పేది అదే అండి. ఏదో లవ్ అంటే పార్కులు, సినిమాలు ఇది కాదు. ఒకరి గోల్ కోసం ఒకరు ఎలా మోల్డ్ చేసుకొని ఇద్దరు లైఫ్లో సెటిల్ అవుతారు. ఒక గోల్ సెట్ అవుతుంది, ఆ అబ్బాయి స్టాక్ స్టార్ అవ్వాలనుకున్న హీరో కళ నెరవేరుతుంది, ఈ అమ్మాయి మెడికల్లో చేంజెస్ తీసుకురావాలనుకున్నది ఈ అమ్మాయిది నెరవేరుతుంది. ఎలా అయింది? లవ్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ రోజీ థింగ్స్, రోజ్ అండ్ చాక్లెట్స్, ఆల్ దీస్ థింగ్స్, డేట్, క్యాండిల్ లైట్ డిన్నర్, ఇదే కాదండి. మన కష్టంలో మన పక్క నుండి మన గోల్ కోసం సపోర్ట్ చేసేదే లవ్. ఓకే, అబ్బాయిల గురించి ఏదో పెట్టుకున్నారు మీరు. నాకేం లేదు, అబ్బాయిలంటే ట్రోల్ చాలా. చేసేది అబ్బాయిలు అంటున్నారు, అబ్బాయిల మీద నమ్మకం లేనట్టు మాట్లాడుతున్నారు. నేను మొన్న ట్రైలర్ రిలీజ్లో నా ఒక ఆడది ఇంత దూరం వచ్చిందంటే ఇంతమంది అబ్బాయిలు సపోర్ట్ చేస్తేనే అని చెప్పాను. అది మీరు గమనియకుండా ఇదే చెప్తున్నారు. రైట్. సో ఎనీవేస్, ఇవాళ ఇంటర్వ్యూ కూడా 3 అబ్బాయిలు మీరందరూ ఉంటేనే ఈ ఇంటర్వ్యూ అవుతుంది. మీ వెనకాల కూడా సైన్యం వచ్చారు. మా తమ్ముడు, మా అన్న. ఓకే, రైట్. ఎనీవేస్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరికీ కూడా నచ్చింది. బాగుందా మీ ఒపీనియన్? ఎస్, బాగుంది, సూపర్. సో నాకు ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీ అనిపించింది చూసిన వెంటనే. సో డెఫినెట్గా మూవీ సూపర్ హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఇంకొక 2 సినిమాలు చేస్తే 2 సినిమాలు 3 సినిమాలు, ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు మీరు చేయాలి. నేను 50 ఏళ్ళు వచ్చినాక కూడా ఇట్లా ప్రొడ్యూసర్ సీట్లో కూర్చొని సినిమాలు తెస్తే తీయాలి, అది నా డ్రీమ్. ఓకే, రైట్. డెఫినెట్గా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.